ఆత్మీయంగా సహోదరులు అందరూ ఒకటిగా క్రీస్తు శరీరమై ఉండడమే కానీ ఎవరైనా సాతాను శోధనలో పడి ఏదైనా పాపం చేసినప్పుడు వారికి వాక్యముతో హెచ్చరించాలి. సహోదరుని గురించి అందరికీ చెడ్డగా చెప్పి ప్రచారము చేయడం తప్పు, తీర్పు తీర్చడం అవుతుంది కదా. అందుకే వాక్యం ఏమీ చెప్పకుండా బ్లాక్ చేయడము వాక్యానుసారము కాదు కదా అని నా అభిప్రాయము. మీరు కూడా కొంచెము వివరించగలరు. ఒకవేళ తప్పు చేసిన వారికి హెచ్చరించకుండా అందరికీ ఆ సహోదరుని గురించి అన్నీ చెడ్డగా పరిచయం చేస్తే అది నేరం అవుతుంది కదా అన్నయ్య అని రాశారు. మీకు అర్థమైందా? ఎవరైనా తప్పు చేసినప్పుడంట వాళ్ళు తప్పుని గురించి మనం ఎత్తి చూపిస్తే వాళ్ళకి మనం తీర్పు తీర్చినట్టు అవుతుంది. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి చూపించకుండా ఏం చేయాలంట? వాక్యంతో హెచ్చరించి వాళ్ళని మనం మందలించాలి అని మరి చెల్లో తమ్ముడో కానీ చక్కగా రాశారు కదా. ఇది వరకు మనం ఒక భయంకరమైన పాట విన్నాం చాలామంది. అదేంటంటే ఎదుటివాని పాపాలు ఎత్తి చూపించకూడదు. అసలు బైబిల్ అంతా ఎత్తి చూపించమని చెప్తుంది. ఎదుటివాని పాపాలు ఎత్తి చూపించకూడదా? ఎక్కడుంది బైబిల్లో? ఆలోచించండి. పాపం అలాంటి ప్రసంగాలు విన్న చెల్లోళ్ళు తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారంటే సువార్త చేస్తే చాలు దేవుడు ఏ పాపం చేసినా కడిగేస్తాడు. ఏదో రకంగా కింద మీద పడి సువార్త ప్రకటించుకుంటూ పాపాలు చేసుకుంటూ తప్పులు కప్పుకుంటూ వెళ్ళిపోతే నువ్వెన్ని పాపాలు చేసావని అడగడండి దేవుడు కదా. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో నీకును నీ పాపమునకును అంత దూరం విసిరేస్తానన్నాడు కదా. అంటే మనం విసిరేస్తే ఊరుకుంటాం ఏంటి? ఎరుగు తెచ్చేసుకుంటాం. అని ఎలాంటి వాళ్ళు మనం? తూర్పుకి పడమరకు కాదు కదా, బంగాళాఖాతంలో లోపలికి మెరీనా ట్రెంచ్లో పారేసినా సరే తెచ్చేసుకుంటాం. పసిఫిక్ మహాసముద్రంలో పారేసినా తెచ్చేసుకుంటాం మనం అలాంటి వాళ్ళు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని హెచ్చరించకూడదు అనేది చాలా పొరపాటు. తప్పు చేసిన వాళ్ళని ఏం అనకూడదు. చక్కగా గుడుకు మేకపోతుని పెంచినట్టు కూర్చుని పెంచాలి, సంఘాలలో అలాగా మేగుతూ ఉండాలనేది చాలా తప్పు. తప్పు చేసిన వాడిని తాట తీసేయమన్నది బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము చూడండి, వాక్యం ఎంత బాగా చెప్పిందో. ఏమండి, ఎవరికైనా పాపం గురించి ఉదాహరణ కూడా చెప్పకూడదు. మీరు పర్లేదు లేరా అనకూడదు. చాలా పొరపాటు. తప్పుని తప్పుగా ఖండించాలి, మంచిని మంచిగా ప్రేమించాలి. అలాగని తప్పు చేసిన వెంటనే జుట్టు పట్టుకుని కొట్టేయమని కాదు. మందలించండి, హెచ్చరించండి. వినలేదనుకోండి వదిలేయాలి. ఎలా వదిలేయాలి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గారు రాసిన గ్రంథము 33వ అధ్యాయము. అందరూ తీసి చూడండి అమ్మా, అందరూ తీయండి, చూడండి. బాగా చెప్పలేదు అనకండి మళ్ళీని. యెహెజ్కేలు గారు రాసిన గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్పాడు? ఇదిగో మీరు ఇలా నడుచుకుంటే నిత్య జీవం పొందుకుంటారు, మీరు ఇలా నా ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికితే ఆశీర్వదింపబడతారు చెప్పాడు కదా. నేను చెప్పినట్టుగా మీరు ఇలాగా బ్రతికితే మీరు మంచిదే, ఆశీర్వదింపబడతారు, నిత్య జీవానికి వస్తారు. ఒకవేళ నేను చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళ మనసు మారి, దుర్మార్గుడు పాపి మనసు మారి రెక్టిఫై అయ్యి పశ్చాత్తాపడి జాగ్రత్త పడినట్లు సేవకుడైన నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయాలి. అబ్బాయి, నువ్వు చేసేది మంచిది కాదు. స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, సభలకు వెళుతున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ బూతులు మానలేదు, నీ వ్యభిచారపు బుద్ధి మానలేదు, నీ దొంగతనం మానలేదు. కనుక ఇది నీకు మంచి పద్ధతి కాదు అని ఎవరు చెప్పాలి? సేవకులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి చెప్పాలంట. ఒకవేళ చెప్పలేదనుకోండి, నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళకి హెచ్చరించకపోయిన ఎడల అయితే ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి
వాడు ఎలాగ చచ్చిపోతాడు, పాపంతో చచ్చిపోతాడు, ఎలాగైనా చనిపోతాడు. వాడు చనిపోతాడు, కానీ అతని చావును గూర్చి నిన్ను అడుగుతాను, వాడికి ఎందుకు చెప్పలేదురా అని. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసేవాడికి చెప్పాలా వద్దా అమ్మా? చెప్పాలా? నాకెందుకు అనుకుంటారా? నీకెందుకు అనుకున్నారంటే ఆడు బాగానే ఉంటాడంట. చచ్చిపోయినోడు, తప్పు చేసినోడు ఎలాగ నరకం వెళ్ళిపోతాడో, పాపం పుణ్యం తెలియని మనం ఆడికి ఆ మాట చెప్పనందుకు మనల్ని కూడా లోపలేసేస్తాడంట దేవుడు. ఇంతకాలం ఏమనుకుంటున్నావంటే, ఎదటివాని తప్పులు మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు, వాడికి సువార్త చెప్పు. అబ్బా, చచ్చిపోయిన నెలకు లోపల ఉంటే చెంటు కొడితే మంచి అవసరం వస్తుందా? ఏమా, ఇంట్లో పిల్లి చచ్చిపోయింది అనుకోండి, ఇంట్లో పిల్లి చచ్చిపోయింది అనుకోండి, పిల్లిని పారేసి స్ప్రే చేయాలా? పిల్లిని లోపలెట్టి టవల్ కప్పి దాన్ని ఎత్తికాడ తలదిండేసి చక్క స్ప్రే చేసామనుకోండి, కంపు పోతుందా? ఏం చేయాలి? చచ్చిపోయిన పిల్లిని పెంట మీద పారేసి శుభ్రంగా ఫినాయిల్తో కడుక్కొని అప్పుడు రూమ్ స్ప్రే కొట్టాలి, అప్పుడు వాసన వస్తుంది. అలా కాదంట, చచ్చిపోయిన నెలకలు లోపల పెట్టి చింటేయమంటున్నారు. కుదరదు, వాక్యం అలా ఒప్పుకోదు. మీరు కూడా మారితేనే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది, లేకపోతే అందరిలాగా కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నిజంగానండి, ఇక్కడ చూస్తుంటే అందరూ పరిశుద్ధులే, అందరూ యథార్థవంతులే. నిజంగా ఈ స్పాట్లో దేవుడు మనల్ని చూస్తే ఎవరికి పరలోకం ఇవ్వకూడదు అనుకుంటాడు చెప్పండి? అందరూ ఎలాగున్నారు? ఆడవాళ్ళందరూ రూతుల్లాగా ఉన్నారు, ఎస్తేరులాగా ఉన్నారు, మరియలాగా ఉన్నారు. ఇక మగవాళ్ళు అంటారా, అబ్రహాముకి నాన్నగారులాగా ఉన్నారు. అసలు ఈ స్పాట్లో చూస్తే దేవుడు ప్రతివాడికి పరలోకం ఇచ్చారనిపిస్తుంది. ఆమె నన్నకు చూడండి బయట, అమ్మో నేను గనక నిర్ణయం తప్పుగా తీసుకుని ఉంటే తప్పు చేసినట్టు అయిపోతుంది, దేవుడు పశ్చాత్తాపడిపోతాడు. వింటున్నారా? కాబట్టి తప్పు చేసిన వాడిని ఏం చేయాలమ్మా? హెచ్చరించాలి, మందలించాలి, దారిలో తీసుకురావాలి. రాలేదనుకోండి వదిలిపెట్టేయాలి. అంతేగాని ఆడికి వాక్యం చెప్దాం, ఆడు మార్చుదాం అన్నారా, మిమ్మల్ని మార్చేస్తాడు. అలాగని వదిలేయమంటలేదు, కొన్నిసార్లు చెప్పండి. ఎదుటివాని పాపాలు ఎత్తి చూపించకూడదు అనేది తప్పు, చెప్పమనే వాక్యం చెబుతుంది. ప్రశ్న రాసిన వాళ్ళకి అర్థమైందమ్మా? మంచిది.